సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో దుబ్బాక అభివృద్ధి జరగలేదని ఒప్పుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటూ ఆరోపణ చేశారు పాతూరి వెంకటస్వామి గౌడ్. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో దుబ్బాక అభివృద్ధి జరగలేదని ఒప్పుకున్న ఎమ్మెల్యే అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిరూపించిన కొత్త. ఇప్పటికైనా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆలోచన చేయాలని పేర్కొన్నారు. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని తాళ్లపల్లి గ్రామంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అందులో 9 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ హయాంలో దుబ్బాక అభివృద్ధిలో చాలా వెనుకబడిందని కొత్త ప్రభాకర్ రెడ్డి నేటికి నిజాన్ని ఒప్పుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. దుబ్బాక అభివృద్ధి మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి హయాంలో జరిగిందని, తర్వాత దుబ్బాకలో అభివృద్ధి జరగలేదని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమైందని తెలిపారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిన నాటి నుండి గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, బోర్ మోటార్లు, విద్యా వ్యవస్థ పటిష్టం, ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచడం గురించి, రైతుల అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి వద్దకు, మంత్రుల వద్దకు పోయి దుబ్బాక అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. అలాంటి నాయకుని పైన ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టించి ఇన్ని రోజులు అభివృద్ధిని అడ్డుకున్నది మీరు కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసి పనిచేద్దామని చెప్పడం విడ్డూరమన్నారు. మీరు కలిసి వచ్చినా రాకపోయినా దుబ్బాక అభివృద్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో సాధ్యమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 9 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరించినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు దుబ్బాక అభివృద్ధి జరగలేదు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అని చెప్పడం, నేటికి నిజాన్ని ఒప్పుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మేము కూడా గతంలో అదే చెప్పినాం. గతంలో చెరుకు ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే చెప్పారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మీరు ఇవాళకి నిజాన్ని ఒప్పుకున్నందుకు సంతోషం అని చెప్తా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు ఆలోచన చేయాలి. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని అది నిజమైంది. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలిని మీరు గ్రహించాలని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఓడిన నాటి నుండి ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం చెరుకు శ్రీనివాసరెడ్డి గారు గ్రామాలలో సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, కమ్యూనిటీ హాల్లే కానీ, బోరు మోటార్లే కానీ, అలాగే రైతుల యొక్క సమస్యలనే కానీ, ఇక్కడ విద్యా వ్యవస్థ గురించే కానీ, మెరుగైన ఆసుపత్రి సదుపాయాల గురించే కానీ మంత్రుల వద్దకు, ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్నిషన్లు కష్టపడుతుంటే మీరు ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టించి ఇన్ని రోజులు దుబ్బాక అభివృద్ధిని అడ్డుకున్నది మీరు కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అందరం కలిసి పనిచేస్తామని. మేము ఎన్నడో చెప్పినాం అందరం కలిసి పనిచేస్తామని, కానీ విభేదాలు సృష్టించింది మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క తప్పును గ్రహించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఈ దుబ్బాక ప్రాంత అభివృద్ధి అనేది చెరుకు శ్రీనివాసరెడ్డి గారితో సాధిస్తామని తెలుపుతా ఉన్నాం. ఈ ప్రాంతం గురించి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కానీ, దుబ్బాకకు ఔటర్ రింగ్ రోడే కానీ, రోడ్లే కానీ, మల్లన్న సాగర్ యొక్క పిల్ల కాలువల నిర్మాణమే కానీ, అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి హయాంలో సాధించి దుబ్బాక సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.